హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. రోజు ఇవాళ భాగంలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా నీట్గా వాటి యొక్క హిస్టరీ, సో ముందేం జరిగింది, సో ఇప్పుడేం జరుగుతుంది, ఫ్యూచర్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా మనకి, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటివి, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియాస్ గిగ్ వర్క్ ఫోర్స్ టు రీచ్ 2.35 crore బై 2030. సో ఇక్కడ నీతి ఆయోగ్ చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఆర్గనైజేషన్ వచ్చేసి నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఏమని చెప్తుందంటే, సో 2030 సంవత్సరానికి సో గిగ్ వర్క్ ఫోర్స్ ఉంటారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో 2.35 crore అయితే అవుతారని చెప్పారు. సో చూసుకుంటే గిగ్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరు, సో గిగ్ అంటే ఏంటి? సో మామూలుగా మనకి గిగ్ ఎకానమీ, మనకి మిక్స్డ్ ఎకానమీ చూస్తుంటాం, ఓపెన్ ఎకానమీ చూస్తుంటాం, కమాండ్ ఎకానమీ ఉంటుంది. సో అట్లా ఉంటాయి కదా మిక్స్డ్ ఎకానమీ. మన ఇండియా వచ్చేసి మోస్ట్ వచ్చేసి మనవి మిక్స్డ్ ఎకానమీ. సో ఇండియా వచ్చేసి మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే, సో మనకి ప్రైవేట్ సెక్టారు అలాగే పీపీపీ మోడల్ ఉంటాయి, ప్రైవేటు అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి అనమాట. సో కమాండ్ ఎకానమీ అంటే ఓన్లీ అక్కడ వచ్చేసి ఎటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాకుండా, సో ఎఫ్ఐఎస్ రాకుండా ఓన్లీ అక్కడ మాత్రమే ఉంటాయి. మనకి నార్త్ కొరియా ఇలా ఉంటాయి కదా అటువంటి ఎకానమీస్. సో ఇక్కడ గిగ్ ఎకానమీ అంటే అది కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. ఎక్కువ వచ్చేసి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు టెంపరీ మాత్రమే వర్క్ చేయడానికి ఇష్టపడతారు, పర్మనెంట్ వర్కర్స్గా ఉండడానికి ఇష్టపడరు అనమాట. ఎగ్జాంపుల్ మనకి జొమాటో, స్విగ్గీ బాయ్స్ ఉంటారు కదా, సో డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చూడండి టెంపరీ జాబ్ కోసమే అప్లై చేసి అక్కడ టెంపరీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని వచ్చేసి గిగ్ వర్క్ ఫోర్స్ అంటారు. సో గిగ్ వర్క్ ఫోర్స్ అంటే దే ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్. సో దే వాంట్స్ టు వర్క్ ఫర్ ది టెంపరీ పీరియడ్. సో కొంత సమయం మాత్రమే వర్క్ చేయడానికి ఉంటారు, దాన్ని గిగ్ వర్క్ ఫోర్స్ అంటారు. సో నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే 2.35 crores వచ్చేసి బై 2030కి ఇండియాలో అవుతుందని చెప్పారు. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఇమేజ్ ఇచ్చారు నీట్గా. సో స్విగ్గీ కావచ్చు, జొమాటో, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఈ విధంగా. సో బిగ్ బాస్కెట్ ఇలా ఉంటాయి కదా. సో ఇటువంటి ఈ కామర్సే కాకుండా సో డిఫరెంట్ సెక్టార్స్లో కూడా ఉంటారు ఈ గిగ్ వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏమిస్తున్నారంటే, వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ఏం చెప్తుందంటే ద గవర్నమెంట్ పాలసీ థింక్ ట్యాంక్. సో నీతి ఆయోగ్ అనేది థింక్ ట్యాంక్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్. సో ఇక్కడ మెజర్స్ ది షుడ్ బి టేకెన్ ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ, సో ఇంక్లూడింగ్ పెయిడ్ లీవ్, ఆక్యుపేషనల్ డిసీజ్, పెయిడ్ లీవ్. సో దిస్ ఈస్ ది కీవర్డ్. సో ఆక్యుపేషన్ డిసీజ్ అండ్ వర్క్ ఫోర్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, సపోర్ట్ డ్యూరింగ్ ది ఇర్రెగ్యులారిటీ వర్క్ అండ్ పెన్షన్ ప్లాన్స్. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా, రెండు టైంలో వచ్చేసి వాళ్ళు చాలా మంది లాస్ అవుతుంటారు, చనిపోయారు కోవిడ్ టైంలో. సో వాళ్ళకి ఇటువంటి ఇన్సూరెన్స్ ఉండాలి, పెయిడ్ లీవ్ ఉండాలి, ఆక్యుపేషనల్ డిసీజ్ సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తుంది అనమాట ఈ రిపోర్టు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే, for the gig workforce in the country which is expected to grow 2.35 crore by the 2029 to 30. సో ఇది ఈ ఇయర్కి వచ్చేసి ఇంత వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు గిగ్ ఎకానమీలో వస్తారని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే, ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ ది గిగ్ ఎకానమీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 77 lakhs. సో 2021కి వచ్చేసి 77 lakh గిగ్ వర్క్ ఫోర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పిందనమాట రిపోర్ట్ ప్రకారం. సో ప్రజెంట్ అయితే సో ఇది ఇంతవరకు వెళ్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తుందంటే వచ్చేసి, ద రిపోర్ట్ నోట్స్ దట్ ది ప్రజెంట్ అబౌట్ 47% ఆఫ్ ది గిగ్ వర్క్ ఫోర్స్ ఇన్ ది మీడియం స్కిల్డ్. సో 22% వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, 40% వచ్చేసి స్కిల్డ్ జాబ్స్లో ఉన్నారు. సో మీడియము స్కిల్డ్ జాబ్స్లో ఉన్నారు. అలాగే 22% ఇన్ హై స్కిల్డ్, 22% వచ్చేసి హై స్కిల్డ్లో ఉన్నారు. అలాగే అబౌట్ 31% వచ్చేసి లో స్కిల్డ్లో ఉన్నారు. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు, వాళ్ళు నీట్గా పర్సంటేజ్ ఇచ్చారు. సో పర్సంటేజ్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ వచ్చేసి 47, సో 47% ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి ఎంత ఇచ్చారు, 22 ఇచ్చారు, 22. సో తర్వాత వచ్చేసి 33, 31. సో ఈ పర్సంటేజెస్ ఏంటంటే, సో 47% వచ్చేసి వాళ్ళు మీడియం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో మీడియం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో 22% ఎవరు ఉన్నారంటే వచ్చేసి హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో 31% ఎవరు ఉన్నారంటే లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ నీతి ఆయోగ్ రిపోర్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ గిగ్ ఫర్ వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు సో అర్బన్ ఏరియా కాకుండా రూరల్ ఏరియాస్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు, రూరల్ ఏరియాస్ కూడా సంబంధించిన వాళ్ళు వర్క్ ఫోర్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కీవర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇట్ యాడెడ్ దట్ ది ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ది టెర్మ్డ్ యాజ్ ది ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ అంటే దే వర్క్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్ అనమాట. సో అది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓవరాల్గా రిపోర్ట్ చెప్పింది ఇలా. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటే ఏంటి? సో మామూలుగా మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది కదా, సో ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన థింక్ ట్యాంక్ అనమాట ఈ నీతి ఆయోగ్ అనేది, ఒక థింక్ ట్యాంక్. సో అసలు నీతి ఆయోగ్ ఎలా వచ్చింది, దేన్ని రీప్లేస్ చేసింది, దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం.
సో ఇక్కడ చూసుకుంటే ద ప్లానింగ్ కమిషన్. సో మీకు ఎలక్ట్రల్ ప్లానింగ్ కమిషన్ తెలుసు కదా. సో పాత రోజుల్లో మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. దాన్ని వచ్చేసి కంప్లీట్గా నీతి ఆయోగ్ అనేది రీప్లేస్ చేసింది అనమాట. సో ప్లానింగ్ కమిషన్ తీసేసి కంప్లీట్గా ఇక నీతి ఆయోగ్ అయితే వచ్చింది దాని ప్లేస్లో. సో ఇలా చేస్తున్నారంటే ఇట్ విచ్ హ్యాస్ ది లెగసీ ఆఫ్ 65 years హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ది నీతి ఆయోగ్. మామూలుగా మనకి ఈ ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, ప్లానింగ్ కమిషన్ వచ్చేసి మనకి 65 years నుంచి ఉంది. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దగ్గర నుంచి సో అప్పటి నుంచి మనకి 65 years వరకు ఉంది. దాన్ని కంప్లీట్గా రిపీల్ చేసి దాని ప్లేస్లో వచ్చి నీతి ఆయోగ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఎప్పుడు తీసుకొచ్చారు? 2015లో జనవరి 1న నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. సో విత్ ది ఎంఫసిస్ ఆన్ ది బాటమ్ టు టాప్ అప్రోచ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ కీవర్డ్ చూసుకోవాలి బాగా. సో బాటమ్ టు టాప్ అప్రోచ్. సో బాటమ్ టు టాప్ అప్రోచ్ అనే ఒక డెవలప్మెంట్, ఒక స్ట్రాటజీని, ఒక ప్లాన్ని తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. టు ఎన్విసేజ్ ది విజన్ ఆఫ్ ది మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్. సో మ్యాక్సిమం గవర్నెన్స్ అండ్ మినిమం గవర్నమెంట్ అంటే సో తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకురావాలి. సో తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకురావాలి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కదా. సో అలా తీసుకురావాలని చెప్పేసి ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ద స్పిరిట్ ఆఫ్ ది కోఆపరేటివ్ పెరలిజం. సో కోఆపరేటివ్ పెరలిజం. సో ఇక్కడ కోఆపరేటివ్ పెరలిజం అనేది కీవర్డ్. సో కోఆపరేటివ్ పెరలిజం అంటే ఏంటి? సో కోఆపరేటివ్ పెరలిజం అంటే సో ఒకటి పోటీ పడ్డాం అనమాట. అన్ని స్టేట్స్ బాగున్నప్పుడే సెంటర్ కూడా బాగుంటుంది. ఒక టీమ్ ఇండియా లాగా, ఒక టీము ఇండియా లాగా ఒక కీవర్డ్ తీసుకొచ్చారు నీతి ఆయోగ్ వచ్చేసి. అది వచ్చేసి టీమ్ ఇండియా. సో టీమ్ ఇండియా అంటే స్టేట్స్ అన్ని బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే సెంటర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్టేటు సెంటర్ పోటీ పడి అభివృద్ధిలో పాల్గొనాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాడు అనమాట ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకేం చెప్తానంటే ఈ నీతి ఆయోగ్ ఉంది కదా, ఇది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇట్ ఈస్ నెయిదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ స్టాట్యుటరీ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే తెలుగులో వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే అది కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పరచబడినటువంటి సంస్థ అనమాట. అలాగే మనకి స్టాట్యుటరీ బాడీ అంటే సో స్టాట్యుటరీ బాడీ అనేది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ పెట్టిన చట్టం ద్వారా ఏర్పరిచే సంస్థలు ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్. అవి వచ్చేసి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ స్టాట్యుటరీ బాడీస్ అంటారు. ఇది వచ్చేసి మనకి ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఈ రెండు డిఫరెన్స్ చూసుకోవాలి. ఈ రెండు అయితే కాదు. నీతి ఆయోగ్ ఎన్విసేజ్ అది థింక్ ట్యాంక్. సో ఇది వచ్చేసి థింక్ ట్యాంక్, అడ్వైజరీ బాడీ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, భారత ప్రభుత్వానికి ఇది ఒక అడ్వైజరీ సలహా సంస్థలాగా, అలాగే థింక్ ట్యాంక్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది గురించి మొత్తం కంట్రీస్లో ఉండే స్టేట్స్ గురించి, అభివృద్ధి గురించి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎటువంటి థింగ్స్ గురించి ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో నీతి ఆయోగ్ సంస్థ గురించి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం కదా నీటి ఆర్గనైజేషన్ గురించి. ఇప్పుడు దాని కంపోజిషన్. సో నీతి ఆయోగ్ యొక్క కంపోజిషన్లో ఎవరెవరు ఉంటారని ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మామూలుగా మనకి ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నది కదా, ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు ఉన్నారు? ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో భారతదేశ ప్రధానమంత్రి ఉంటారు. సో ఇక్కడ కూడా చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు నీతి ఆయోగ్ కూడా. సో తర్వాత వైస్ చైర్మన్ ఉంటారు. సో వైస్ చైర్మన్కి వచ్చి అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రెజెంట్ ఎవరు ఉన్నారంటే మనకి శ్రీ సుమన్ బెరీ ఉన్నారు. సో శ్రీ సుమన్ బెరీ వచ్చేసి ఇక్కడ మనకి వైస్ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ ఇంకా ఉంటారన్నమాట గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. సో గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే సీఎంస్ ఆఫ్ ది స్టేట్స్, అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్. సో అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉంటారు. సో అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు. సో ఇవి ఈ విధంగా ఉంటాయి. గవర్నింగ్ కౌన్సిల్ ఎట్లా ఉంటుంది. సో నెక్స్ట్ అడ్హాక్ మెంబర్షిప్ అని ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 2 expertsని తీసుకుంటుంది. అంటే రీసెర్చ్ అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో అందులో నుంచి ఒక 2 members అయితే తీసుకుంటుంది అనమాట. 2 members తీసుకుని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఈ అడ్హాక్ మెంబర్షిప్లో జాయిన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరు ఉంటారంటే 4 యూనియన్ మినిస్టర్స్ ఉంటారు. సో 4 ఇక్కడ 2 experts ఉంటారు, ఇక్కడ 4 యూనియన్ మినిస్టర్స్ ఉంటారు, నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో ఎవరి ద్వారా నామినేట్ చేయమంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ద్వారా ప్రధానమంత్రి వచ్చేసి ఆ 4 members నామినేట్ చేస్తారు. సో తర్వాత ఎవరు ఉంటారంటే ఇంకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అంటాం కదా మనము, సిఇఓ. సో సిఇఓ అంటాం. సో సిఇఓ ఆఫ్ ది నీతి ఆయోగ్ వచ్చేసి నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్. సో ఫిక్స్డ్ టెన్యూర్కి నామినేట్ చేస్తారు. సో ర్యాంక్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన యొక్క ర్యాంక్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ది సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో భారత ప్రభుత్వానికి చెందిన ఒక సెక్రటరీకి ఉన్నటువంటి ర్యాంక్ హోదానే వచ్చేసి ఇక్కడ సిఇఓకి ఇస్తారు. సో ప్రజెంట్ సిఇఓ ఎవరున్నారంటే సో నీతి ఆయోగ్ సిఇఓ ప్రజెంట్ వచ్చేసి మనకి పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు. సో పరమేశ్వర్ అయ్యర్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఇన్వైటీస్. సో ఫైనల్గా నీతి ఆయోగ్ కంపోజిషన్లో స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. ఫైనల్గా వచ్చేసి వాళ్ళు ఎవరంటే
వాళ్ళకి స్పెసిఫిక్ నాలెడ్జ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. సో ఎకానమీ పరంగా కావచ్చు, సో హెల్త్ సెక్టారు, సో ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో వచ్చేసి వాళ్ళ హెల్త్ బాగా డొమైన్ ఆ ఫీల్డ్లో వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ బాగుంటుంది వాళ్ళకి, మంచి ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అలాగే స్పెషలిస్ట్ ఇన్ ది డొమైన్ నాలెడ్జ్ నామినేటెడ్ బై ది పిఎం. సో ఇక్కడ అందరూ కూడా నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి, మీరు వచ్చేసి నీట్గా కంపోజిషన్ వచ్చేసి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అలాగే మనకి వైస్ చైర్మన్ వచ్చేసి నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, మనకి ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీ సోమన్ బెరీ ఉన్నారు. అలాగే CEO వచ్చేసి మనకి నామినేటెడ్ బై ది పిఎం ఫర్ ది ఫిక్స్డ్ టెన్యూర్ ర్యాంక్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో భారత సెక్రటరీకి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్న సెక్రటరీ హోదానే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే పరమేశ్వర్ అయ్యర్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ CEO ఆఫ్ ది నీతి ఆయోగ్. సో ఇలా కంపోజిషన్ అయితే మనకి నీతి ఆయోగ్లో కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ బై ది నీతి ఆయోగ్. సో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో కావచ్చు, స్టేట్ పిఎస్సీ ఎగ్జామినేషన్లో కొన్ని ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, IMF, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, సో ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఈ రిపోర్ట్స్ ఏం డిసైడ్ చేస్తాయంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది పర్టికులర్ సెక్టార్స్. సో ట్రేడ్ విధంగా ఏముంది, హెల్త్ సెక్టార్ ఏముంది, వాటర్ కన్జర్వేషన్ ప్రకారం ఏముంది, సో ఇంకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రకారం ఏముంది, కన్జర్వేషన్ ప్రకారం ఇలా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి కదా. ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే నీట్గా ఇక్కడ నీతి ఆయోగ్ ఉంది కదా. సో నీతి ఆయోగ్ వచ్చేసి ఎటువంటి రిపోర్ట్స్ ఇండిసెస్ అనేది రిలీజ్ చేస్తే చూద్దాం. ఇది బాగా క్రూషియల్ ఇంపార్టెంట్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1కి. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ భారత ఎగుమతులకు సంబంధించినటువంటి ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ ఎమర్జెన్సీ అండ్ క్లైమేట్ ఇండెక్స్, స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్, ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్, నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్. సో స్కూల్స్ ఉన్నాయి కదా భారతదేశం మొత్తం మీద, మన ఇండియాకి సంబంధించిన మొత్తం భారతదేశంలో దేశం మొత్తంలో ఉన్న స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో అక్కడ పిల్లల స్కూల్కి వెళ్ళే రేషియో ఎలా ఉంది, సో అటెండెన్స్ రేషియో ఎలా ఉంది, అన్నీ కూడా ఈ ఇండెక్స్లో మెజర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. సో వాటర్ మేనేజ్మెంట్, సో మనకి జలాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం, వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, రెయిన్ హార్వెస్టింగ్ ఎలా ఉంది, సో వాటర్ కన్జర్వేషన్ ఎలా ఉంది, ఈ మెథడ్స్ అన్ని కూడా నీతి ఆయోగ్ అనేది క్లియర్గా డిస్కస్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇండియాస్ ఎనర్జీ ఎమిషన్ అవుట్లుక్. సో ఇండియాస్ ఎనర్జీ అండ్ ఎమిషన్ అవుట్లుక్. సో ఇండియా యొక్క ఎనర్జీ మనకి పవర్ సెక్టార్ కావచ్చు, థర్మల్ పవర్ సెక్టారు, సోలార్ పవర్ సెక్టారు, సో మనకి ఇంకా చూసుకుంటే విండ్ ఎనర్జీ, ఇట్లా మనకి టైడల్ ఎనర్జీ ఈ విధంగా ఉంటాయి కదా. న్యూక్లియర్ సెక్టార్స్ ఉన్నాయి కదా, న్యూక్లియర్ సెక్టార్స్, పవర్ ప్లాంట్స్, వీటన్నిటికి సంబంధించిన ఎనర్జీ సెక్టార్ కూడా ఇది డిస్కస్ చేస్తుంది. అలాగే ఎమిషన్స్ కూడా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఎమిషన్స్ చూడండి. సో ఎమిషన్స్, సో మనకి ఎమిషన్స్ ఉంటాయి, మీథేను, ఇలా కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటి వల్ల వచ్చేసి పర్యావరణానికి చాలా హాని ఉంటుంది, చాలా హాని ఉంటుంది. సో వాటి గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తుంది. సో ఇంకొచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. సో ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఇండెక్స్ వచ్చేసి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం వచ్చేసి 17 ఉంటాయి. సో 17 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. సో దాంట్లో ఒక్కొక్క గోల్ వచ్చేసి ఒక్కో దానికి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ నెంబర్ 7 అట్లా ఉంటాయి కదా. సో వాటి వచ్చేసి కొన్ని హెల్త్ సెక్టర్ ఉంటాయి, కొన్ని ల్యాండ్కి సంబంధించినవి, కొన్ని వాటర్ ఇండెక్స్, కొన్ని ఎడ్యుకేషన్కి, కొన్ని జెండర్ ఈక్వాలిటీకి, ఆ విధంగా ఉంటాయి. సో ఈ 17 గోల్స్కి వచ్చేసి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి వచ్చేసి ఇదే రిలీజ్ చేస్తుందన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ వచ్చి ఇండియాలో. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి స్టేట్ హెల్త్ ఇండెక్స్. సో స్టేట్ హెల్త్ ఇండెక్స్ కూడా వచ్చేసి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఇండిసెస్ మొత్తం అనమాట, ఈ ఇండిసెస్ మొత్తం రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నీతి ఆయోగ్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, ఇండియా EU రెజ్యూమ్స్ ది ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్. సో EU అంటే యూరోపియన్ యూనియన్. సో EU అంటే యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ వచ్చేసి చాలా కాలం తర్వాత వచ్చేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, వాటిని రెజ్యూమ్ చేస్తాయి, స్టార్ట్ చేశారు, మళ్ళీ ప్రారంభించాయి. సో EU అంటే యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ ఇండియా వచ్చేసి నెగోషియేషన్ స్టార్ట్ చేశాయి. సో ఎప్పుడంటే ఆఫ్టర్ 8 years. సో 8 years ఆఫ్ ది గ్యాప్. సో 8 years ఆఫ్ ది గ్యాప్. సో 8 years తర్వాత స్టార్ట్ చేశాయి అనమాట యూరోపియన్ యూనియన్. ఇక్కడ మీరు చూసుకుంటే యూరోపియన్ యూనియన్ గురించి రీసెంట్గా మనకి G7 సమ్మిట్ కూడా జరుగుతుంది, జర్మనీలో వచ్చేసి G7 సమ్మిట్ జరుగుతుంది. సో అక్కడ మన ఇండియన్ తరపున మన వాళ్ళు, అలాగే వచ్చేసి మన నెక్స్ట్ యూ తరపున వచ్చేసి ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అందరూ కలిసి నీట్గా వచ్చేసి డిస్కస్ చేసుకున్నారన్నమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ చూసుకుంటే కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్పారంటే ఆఫ్టర్ 8 years తర్వాత గ్యాప్ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే రెజ్యూమ్ చేశారు ఇండియా అండ్ EU మధ్యని. సో ఇప్పుడు చూడండి,
సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఎ ప్యాక్ట్ బిట్వీన్ 2 or more నేషన్స్, అంటే ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఒక అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చెప్తారంటే, సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, అంటే దేశాల మధ్య జరిగే ఎగుమతులు దిగుమతులు, వాటి మధ్య జరిగే ఎగుమతులు దిగుమతుల మధ్య సుంకాలు ఉంటాయి. అంటే మనకి ట్యాక్సెస్ వేస్తారు కదా, ఆ ట్యాక్సెస్ని తగ్గించుకోవడానికి, సో ఇంత పర్సెంట్ తగ్గించుకోవడానికి కోటాస్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ట్రేడ్ కింద వస్తాయి అనమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కిందే వస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే, అండర్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పాలసీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి బాట్ అండ్ సోల్డ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ విత్ ఏ లిటిల్ ఆర్ నో గవర్నమెంట్ టారిఫ్స్, కోటాస్ అండ్ సబ్సిడీస్. చూడండి ఇక్కడ, నో, లిటిల్ ఆర్ నో గవర్నమెంట్ టారిఫ్స్, కోటాస్ అండ్ సబ్సిడీస్ అండ్ ప్రొహిబిషన్ టు ఇన్హాబిట్ దేర్ ఎక్స్చేంజ్ ఇండియా యాజ్ ఏ ఎఫ్టీ విత్ సమ్ కంట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ ఉందన్నమాట, ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇండియాకి కొన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, దేశాలతో ఉంది, అలాగే ఆర్గనైజేషన్స్తో కూడా ఉంది. ఏషియన్ ఉంది, ఏషియన్ ఆర్గనైజేషన్స్తో కూడా ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో అట్లా జపాన్తో కావచ్చు, మనకి శ్రీలంకతో కావచ్చు, ఇట్లా కొన్ని దేశాలతో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవాలి నీట్గా. సో ఓవర్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థమైంది కదా, ఇది వచ్చి 2 or more నేషన్స్ మధ్య ఉంటుంది, 2 or more నేషన్స్ మధ్య ఉంటుంది. సో రెడ్యూస్ ది బ్యారర్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో దేశం చేసే ఎగుమతులు కావచ్చు, ఆ దేశం చేసుకునే దిగుమతుల మధ్య ఎటువంటి సుంకాలు అనేది ఎక్కువగా ఉండకుండా వాళ్ళ ఇంపోర్ట్స్కి అలాగే ఎక్స్పోర్ట్స్కి మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఓవరాల్గా అయితే ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించి అదనపు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్, నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పాను కదా, సో ఇండియా యూ అనేది రెజ్యూమ్ చేసేయని. అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే, యూరోపియన్ యూనియన్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్. సో యూరోపియన్ యూనియన్లో వచ్చి యూరోప్ కంట్రీస్ ఉంటాయి అనమాట, యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1993. సో యూరోపియన్ యూనియన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1993లో స్టార్ట్ చేశారు. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్టర్ ద సైనింగ్ ది మాస్ట్రిక్ట్ ట్రీటీ. సో ఈ ట్రీటీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మాస్ట్రిక్ట్ ట్రీటీ అనే ఒక ట్రీటీ ద్వారా వచ్చేసి 28 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. మొత్తం వచ్చేసి బిలాంగ్స్ టు ది యూరోప్ కాంటినెంట్కి సంబంధించిన కంట్రీస్ అన్ని కూడా ఈ ఇయర్లో వచ్చేసి 1993లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏ ట్రీటీ ద్వారా అంటే ఇది మాస్ట్రిక్ట్ అనే ఒక సంధి ద్వారా చేసుకున్నాయి. ఈయన వచ్చేసి మొత్తం 28 కంట్రీస్. ఇక్కడ ఈ ట్రీటీ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది, ఈ ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్. సో టీయూ అంటే ఈ ట్రీటీనే, మాస్ట్రిక్ట్ యూనియన్ ట్రీటీ ఉంది కదా, ఈ ట్రీటీని వచ్చేసి ట్రీటీ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అని కూడా పిలుస్తారు అనమాట. సో సేమ్ అట్లనే పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే ఈ మాస్ట్రిక్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక మేజర్ సిటీ అనమాట. ఇది వచ్చేసి ఒక మేజర్ సిటీ ఎక్కడ ఉంటుందంటే, ఇది వచ్చేసి నెదర్లాండ్ కంట్రీలో ఉంటుంది. సో నెదర్లాండ్ కంట్రీలో ఒక మేజర్ సిటీ. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ చెప్తాను చూడండి. సో మీరు ఏదైనా ఒక లొకేషన్ గురించి చదువుతున్నారు అనుకోండి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి గ్లాస్గో COP26 వచ్చేసి ఎక్కడ జరిగింది, గ్లాస్గోలో జరిగింది. సో మనకి COP26 ఇవి జరుగుతున్నాయి కదా. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి కదా, UNSSC, అది ఇది వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది, గ్లాస్గోలో జరిగింది. సో గ్లాస్గో. సో ఇక్కడ వచ్చేసి ఈ సమ్మిట్ అయితే జరిగింది. సో గ్లాస్గో అనేది మనం చదువుకుంటాం మామూలుగా. సో COP26 హెల్డ్ అయింది గ్లాస్గో అని మనం చదువుతాం. కానీ నిజానికి ఇక్కడ గ్లాస్గో అనేది ఎక్కడుంది, ఏ కంట్రీలో ఉంది మనం చూసుకోవాలి. ఈ విధంగా కూడా కరెంట్ ఈవెంట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గ్లాస్గో అనేది ఎక్కడుంది మనకి, సో గ్లాస్గో అనేది మనకి స్కాట్లాండ్లో ఉంది. సో స్కాట్లాండ్ వచ్చి వన్ ఆఫ్ ది పోర్ట్ సిటీ అనమాట ఇది. సో గ్లాస్గో ఎగ్జాక్ట్లీ అలానే మీరు వచ్చేసి ఏదైనా ట్రీటీస్ గురించి చదివినప్పుడు, లొకేషన్ న్యూస్లో ఉన్న ఒక లొకేషన్ గురించి చదివినప్పుడు, ఆ లొకేషన్ ఏ కంట్రీలో ఉంది, ఏదైనా కంట్రీ కావచ్చు, ఐలాండ్ కావచ్చు, అది ఏ ఓషియన్లో ఉంది, ఇట్లా మీరు బ్రీఫ్గా స్మార్ట్గా చదువుకోవాలి నీట్గా వచ్చేసి. సో ఈ లొకేషన్స్ కూడా నీట్గా చూసుకోవాలి. కాబట్టి మాస్ట్రిక్ట్ అనేది సిటీ ఈజ్ ఏ లొకేటెడ్ ఇన్ ది నెదర్లాండ్స్. ఇది వచ్చేసి యూరోపియన్ యూనియన్. సో నెక్స్ట్ ఇంకా అదనపు సమాచారం చూద్దాం. సో యూరోపియన్ యూనియన్ గురించి, యూరోపియన్ యూనియన్ కరెంట్లీ 27 కంట్రీస్. సో ఇందాక మీకు చదివాక డౌట్ రావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది. సో 28 కంట్రీస్ అన్నారు కదా, ఇప్పుడు 27 కంట్రీసే ఉన్నాయి. సో ఒక కంట్రీ ఏమైందంటే, సో మనకి యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, సో యూకే యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి జనవరి 31న 2020లో వచ్చేసి ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. యూరోపియన్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయింది. సో దేని ద్వారా ఎగ్జిట్ అయింది వచ్చేసి బ్రెగ్జిట్ అనే ఒక రెఫరెండం అయితే పెట్టారు. సో బ్రెగ్జిట్ అని ఒక రెఫరెండం తీసుకొచ్చారు. అప్పుడు న్యూస్లో బాగుండదు. సో ఇప్పటికి కూడా న్యూస్లో ఉంది, ఎప్పుడు ఉంటుంది అది న్యూస్లో చూస్తూ ఉండాలి దాని గురించి. ఎందుకంటే యూకే అనేది, యునైటెడ్ కింగ్డమ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీ ఇన్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అంటే మేజర్ కంట్రీలో వచ్చేసి వన్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి, పెద్ద కంట్రీ కాబట్టి. సో ఇది బయటకు వెళ్ళిన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కంట్రీ టు ఎగ్జిట్ ది యూరోపియన్ యూనియన్ బై బ్రెగ్జిట్. సో బ్రెగ్జిట్ అని ఏం చేస్తారంటే ఒక రెఫరెండం పెట్టారు. సో రెఫరెండం అంటే ఆ కంట్రీలో ఉన్న పీపుల్ మొత్తం డైరెక్ట్ ఓటేస్తారు అనమాట. సో ఇది మామూలుగా మనకి డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటాయి, రీకాల్, రెఫరెండము, ప్లెబిసైట్ ఇలా ఉంటాయి. సో రెఫరెండం పెట్టారు. సో ఈ బ్రెగ్జిట్లో ఏం పెట్టారంటే రెఫరెండం.
సో ఈ రెఫరెండం ప్రకారం ఏం చేస్తారంటే అందరూ ఓటేస్తారు, అందరూ వెళ్ళి మనం ఎగ్జాక్ట్లీ ఓట్ చేస్తాం కదా, ఓట్ చేస్తారు. సో బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్లో ఉండాలా లేదా ఎస్ఆర్ నో అని ఓట్ చేస్తారనమాట. సో మాక్సిమం అందరూ వచ్చేసి బ్రెగ్జిట్ అంటే విడిపోవాలని చెప్పారు. ఎందుకు విడిపోవాలనుకున్నారంటే వాళ్ళ స్వతంత్ర ఇండివిజువాలిటీ ఉండాలని, అంటే వాళ్ళ కంట్రీకి వచ్చేసి యూరోపియన్ యూనియన్లో మిక్సింగ్గా ఉండకుండా సపరేట్గా ఉంటే కంట్రీకి ఐడెంటిఫికేషన్ రావచ్చు, ఇటువంటి ఉద్దేశంతో కూడా సో పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ ఓట్ చేసి ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా ఉంది. సో ఎగ్జాక్ట్లీ అలానే వాళ్ళు వచ్చేసి బ్రెగ్జిట్ ద్వారా డివైడ్ అయిపోయారు, కంప్లీట్గా యూరోపియన్ నుంచి డివైడ్ అయిపోయారు. సో కాబట్టి 28 కంట్రీస్ నుంచి ఒక కంట్రీ వెళ్ళిపోయింది కాబట్టి ప్రజెంట్లో వచ్చేసి మనకి 27 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి హెడ్ క్వార్టర్స్. ఏ ఆర్గనైజేషన్ అయినా మీరు ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా అది ఎప్పుడు ఏర్పడింది, సో ఎటువంటి ట్రీటీ ద్వారా ఏర్పడింది, దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, సో రీసెంట్గా అవన్నీ రిపోర్ట్స్ రిలీజ్ చేశాయా, సో వాటి యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇలా క్లియర్గా చూసుకోవాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే బ్రస్సెల్స్లో ఉంది. సో బ్రస్సెల్స్లో ఉంది. బ్రస్సెల్స్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది బెల్జియం. సో బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి బ్రస్సెల్స్. సో మనకి నాటో ఉంది కదా, న్యూస్లో ఉంది ఇప్పుడు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అనమాట, ఇంటర్ గవర్నమెంటల్. అంటే నాటో వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దీనివల్లనే ఎగ్జాక్ట్లీ యుక్రెయిన్ నాటోలో చేరుతుందనే ఉద్దేశంతోనే రష్యా అనేది అటాక్ చేసింది అనమాట నాటో మీద. నాటో హెడ్ క్వార్టర్స్ కూడా బ్రస్సెల్స్లోనే ఉంటుంది. సో నాటో హెడ్ క్వార్టర్స్ కూడా బ్రస్సెల్స్నే. సో యూరోపియన్ యూనియన్ అలాగే నాటో హెడ్ క్వార్టర్స్ కూడా బ్రస్సెల్స్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే మనకి 27 లాంగ్వేజెస్ ఉంటాయి, 27 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్లో. కానీ ఈ 24లో వచ్చేసి ఓన్లీ 3 లాంగ్వేజెస్ మాత్రమే మెయిన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అంటే 24 లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి వీటిలో 3 లాంగ్వేజెస్ అనేది అఫీషియల్గా ఉంటాయి. సో ఆ 3 లాంగ్వేజెస్ ఏంటంటే మనకు వచ్చేసి ఒకటి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. సో తర్వాత ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ ఫైనల్గా వచ్చేసి జర్మనీ. సో ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీ వచ్చేసి 3 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్. ఇవి కూడా 24 రిమైనింగ్ లాంగ్వేజెస్ అనమాట, 24 లాంగ్వేజెస్ ఆఫ్ ది కంట్రీస్. సో ఇంకొక ఇక్కడ డౌట్ వస్తుంది చాలా మందికి, అఫీషియల్ కరెన్సీ ఏంటి? సో మరి యూరోపియన్ యూనియన్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా కంట్రీస్కి డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ యూరోస్ లేవు కదా అని ఒక డౌట్ రావచ్చు. అందుకోసం వచ్చేసి ఇక్కడ చూడండి, యూరో మామూలుగా వచ్చేసి కామన్ జనరల్గా వచ్చేసి యూరో ఉంది కదా. సో యూరో వచ్చేసి అఫీషియల్ కరెన్సీ, యూరో వచ్చేసి మామూలుగా అఫీషియల్ కరెన్సీ. అయితే ఇక్కడ 27 మెంబర్స్ ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్లో 27 మెంబర్స్ ఉన్నాయి. 27లో వచ్చేసి ఓన్లీ 19 అవుట్ ఆఫ్ ది, సో 27 మెంబర్స్ వచ్చేసి యూరో అనమాట. 27లో 19 కంట్రీస్ మాత్రమే యూరోని అఫీషియల్ కరెన్సీగా వాడుతున్నాయి. రిమైనింగ్ కంట్రీస్ వచ్చేసి వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పౌండ్ స్టెర్లింగ్ చూసుకోవచ్చు, యూకే వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్ ఉంటుంది. సో స్విట్జర్లాండ్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అట్లా 19 కంట్రీస్ మాత్రం యూరోని అఫీషియల్ కరెన్సీగా ఉన్నాయి, రిమైనింగ్ వాటికి సపరేట్ కరెన్సీస్ ఉన్నాయి. ఇట్లా మీరు కరెన్సీ కూడా చూసుకోవాలి. అఫీషియల్ కరెన్సీ ఏముంది ఇక్కడ, అఫీషియల్ కరెన్సీ ఏముంది, సో హెడ్ క్వార్టర్స్ ఏముంది, ఇక్కడ మీరు చూసుకోండి కీవర్డ్స్ లాంటివి. హెడ్ క్వార్టర్స్ ఏముంది, అఫీషియల్ కరెన్సీ ఏముంది, మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, సో మెంబర్ కంట్రీస్, సో ఇట్లాంటి కీవర్డ్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏదైనా కంట్రీ రీసెంట్గా జాయిన్ అయిందా, సో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటి, లేదా ఎగ్జిట్ అయిన కంట్రీ ఏంటి, ఇట్లాంటివి చూసుకోవాలి. మనకి నాటోలో చూసుకుంటే నార్త్ మెసడోనియా వచ్చేసి కంట్రీ, నార్త్ మెసడోనియా వచ్చేసి జాయిన్ అయింది, మెసడోనియా. సో మెసడోనియా కంట్రీ వచ్చేసి నాటోలో జరిగిన రీసెంట్ కంట్రీ. అట్లా చూసుకోవాలి, రీసెంట్గా ఉన్నవి అలాగే ఎగ్జిట్ అవుతున్న కంట్రీస్ కూడా చూసుకోవాలి. సో మామూలుగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టీపీపీ ఉంది కదా, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో టీపీపీ, సో ఇది వచ్చేసి మనకి టీపీపీ, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి సో అమెరికా, యుఎస్ అనేది ఫస్ట్ ఎగ్జిట్ అయింది. సో తర్వాత బైడెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ యుఎస్ వచ్చేసి ఇందులో జాయిన్ అయింది. ఇట్లాంటివి చూసుకుంటూ ఉండాలి. కొన్ని ఆర్గనైజేషన్ నుంచి కంట్రీస్ ఎగ్జిట్ అవుతుంటాయి, మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటాయి. సో అట్లా నీట్గా ఆర్గనైజేషన్ అన్ని చూసుకోవాలి. ఇది వచ్చేసి యూరోపియన్కి సంబంధించిన సో ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఓవరాల్గా యూరోప్ మ్యాప్ అనమాట, యూరోప్ కాంటినెంట్ కంప్లీట్ మ్యాప్. ఇక్కడ ఉన్న కంట్రీస్ మొత్తం ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న కంట్రీస్ అన్ని కూడా యూరోపియన్లు వచ్చేసి మెంబర్స్ మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 27 మెంబర్స్ ఉన్నాయి. 27 వచ్చేసి ఇక్కడ మెంబర్స్ ఉన్నాయి. యూకే లేదు కాబట్టి, సో ప్రెజెంట్ అయితే యూకే అనేది ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి లేదు. ఇక్కడ చూసుకోండి మీరు, ఇక్కడ మీకు చెప్పాను కదా అఫీషియల్ లాంగ్వేజ్ అని 3 అఫీషియల్ లాంగ్వేజెస్, ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో ఉంటుంది. సో అలాగే వచ్చేసి మనకి జర్మనీ లాంగ్వేజ్, రిమైనింగ్ వచ్చేసి ఇంగ్లీషు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే బెల్జియం. సో బెల్జియం కంట్రీ ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషను. సో బెల్జియం కంట్రీ, బెల్జియం ఎందుకు చెప్పాను, సో బెల్జియం క్యాపిటల్ సిటీ ఏంటి, బ్రస్సెల్స్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది
ఇవి అనమాట. ఇవికి వచ్చేసి ముఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బ్రసెల్స్లో ఉంది, బెల్జియం కంట్రీలో ఉంది. సో ఇవి వచ్చేసి రిమైనింగ్ కంట్రీస్ మనకి స్కాండినేవియన్ కంట్రీస్ కావచ్చు, ఫిన్లాండ్, స్వీడన్, ఇవి కూడా ఇక్కడ పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అనమాట. స్పెయిన్, ఇటలీ మేజర్ కంట్రీస్. సో నెక్స్ట్ సిప్రస్ కూడా, సిప్రస్ మనకి వచ్చేసి మెడిటరేనియన్ సీ దగ్గర ఉంటుంది. అలాగే గ్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి కంట్రీస్. ఇది వచ్చేసి ఓవరాల్గా మ్యాప్, మనకి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన మ్యాప్. మొత్తం వచ్చేసి 27 కంట్రీస్ ఉన్నాయి. మనకి 3 అఫిషియల్ లాంగ్వేజెస్ అంటే ఫ్రెంచ్, జర్మనీ, ఇంగ్లీషు, రిమైనింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇంక్లూడింగ్ 3 వచ్చేసి 24 ఉన్నాయి. సో అట్లా 27 కంట్రీస్, 24 అఫిషియల్ లాంగ్వేజెస్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తుందంటే సెంటర్ మే రైజ్ స్మాల్ సేవింగ్స్ రేట్స్. సో స్మాల్ సేవింగ్స్ రేట్స్ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఎట్లా అంటే మామూలుగా ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది ఎక్కువ ఉంటారంటే హౌస్ హోల్డ్స్ ఉంటారు. సో హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఇందులో ఉంటారు. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా అంటే, సో చూడండి, ఎకనమిస్ట్ ఎక్స్పెక్ట్ ది సెంటర్ టు రైజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్, సెంటర్స్ టు రైజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్ పెయిడ్ ఆన్ ది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఫర్ ది July to September 2022 quarter. So 22 quarter with the yields on the 10-year government security hitting the 4-year high 7.6%. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మీకు ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా ఇస్తాను. సో ఇక్కడ ఏం చెప్తుందంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి, మామూలుగా హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్మాల్ సేవింగ్స్ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది, గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంటుంది. పోస్టల్లో చేస్తారు, కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో చేస్తుంటారు. ఇలా ఉంటాయి, డివైడ్గా ఉంటాయి అనమాట ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. సో వాటిలో మామూలుగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి మంచిగా వచ్చేసి వాళ్ళకి ఈ అమౌంట్ ఉంది కదా, ఫండ్ అనేది బాగా ఉంది. సో స్ట్రాంగ్గా ఉందన్నమాట, బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో ఇంక్రీజ్ కూడా ఎక్కువ ఇవ్వాలి. సో వాళ్ళకి హౌస్ హోల్డ్స్కి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. దీన్ని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్, ఆర్థికవేత్తలు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చెప్పారు సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, గవర్నమెంట్కి బర్డన్ లేదు అని. సో అందుకోసం వచ్చేసి దీన్ని 7.6% కూడా పెంచవచ్చు ఈ క్వార్టర్ అని చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే మామూలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఏ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, సో అదొకటి. నెక్స్ట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సో ఎన్ఎస్సి ఉంటుంది మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ వచ్చేసి కరెంట్లీ అటది 7.1%, 6.8%. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేసి ఎంత ఇస్తున్నారంటే 7.1% ఇస్తున్నారు మామూలుగా. సో ప్రజెంట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వచ్చేసి 6.8% అనేది ఇస్తున్నారు అనమాట. హ్యావ్ నాట్ బీన్ చార్జ్డ్ ఫర్ ది 8 quarters. ఇలా ఇవ్వాల్సింది వచ్చేసి వాళ్ళు 8 quarters నుంచి సరిగా ఈ విధంగా లేదనమాట. రిడక్షన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఇన్ ది ఫైనాన్షియల్ 2022. సో ఎందుకంటే ఇది ఎందుకు ఇలా అంటే ఇక్కడ వచ్చేసి రిటైల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో అబోవ్ 7% వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి అబోవ్ 7% వెళ్తుంది కాబట్టి దానివల్ల వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ కూడా ఇవ్వలేమని చెప్తున్నారు. సో డిపాజిట్స్ రేట్స్ ఆర్ రైజింగ్, డిపాజిట్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గినాయి, ఇంతకుముందు తగ్గినాయి. సో ఇప్పుడు డిపాజిట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే సేఫ్గా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి ఈక్విటీ వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ కదా. సో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ. ఇక్కడ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఇవైతే సేఫ్గా ఉంటాయి, గవర్నమెంట్ యొక్క బాండ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇట్లా ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే మామూలుగా సో లైన్ ఇది హయ్యర్ పాలసీ రెపో రేట్ చెప్పారు. అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ది స్మాల్ సేవింగ్ రేట్ బీయింగ్ ది ఇంక్రీజ్ ఇన్ అప్కమింగ్ రివ్యూ. సో ఇక్కడ చూడండి, అంటే ఈ స్మాల్ సేవింగ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, ఇవి అప్కమింగ్ క్వార్టర్లో వచ్చేసి ఇంక్రీజ్ అవుతాయి, కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అని ఒక కేర్ రేటింగ్స్. సో కేర్ రేటింగ్స్ ఉన్నారు కదా, సో చీఫ్ ఎకనమిస్టు రాజాని సిన్హా వచ్చేసి చెప్పారనమాట. సో ఇంకా డిపాజిట్స్ అవుతాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పారు ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి. సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ద యావరేజ్ మంత్ ఎండ్ జీ సెక్యూరిటీ సీల్స్ ఫర్ 1 year, 2 year అండ్ 5 year బాండ్స్. సో మామూలుగా 2 years, 5 years ఇట్లా బాండ్స్ ఉంటాయి కదా, 10 year ఉంటాయి, వాటికి 10 year ఉంటాయి. వాటికి ఇంట్రెస్ట్ ఎలా ఇంక్రీజ్ అయ్యాయంటే 5.6%, 5.65%, 6.79% అనేది ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్ సబ్స్టాన్షియల్. ఏది ఫస్ట్ వచ్చేసి 1 year వచ్చేసి 5.26% ఇంక్రీజ్ అయితే మనకి 2 years బాండ్స్ అనేది కంప్లీట్గా జీ సెక్యూరిటీస్ వచ్చి 5.65%, అలాగే 5 years బాండ్స్ వచ్చేసి 6.79% అనేది ఇంక్రీజ్ అనమాట రెస్పెక్టివ్లీ బిట్వీన్ ది మార్చ్ అండ్ మే 2022. ఫ్రమ్ ఇక్కడ నుంచి 3.82 ఈ పర్సెంటేజ్ నుంచి ఇంక్రీజ్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి, ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటికి ఎలా ఇంట్రెస్ట్ ఇస్తారు, ఏ మినిస్ట్రీ దీన్ని మేనేజ్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటంటే మేజర్ సోర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇన్ ఇండియా. సో మేజర్ సోర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్, ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్స్. సో మేజర్ సోర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇన్ ఇండియా అండ్ ది కంప్రైజ్ చేసి 12 ఇన్స్ట్రుమెంట్స్. సో ఇందులో వచ్చేసి 12 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయని చెప్పారు. ద డిపాజిట్స్
డిపాజిటర్స్ గెట్ అండ్ అష్యూర్డ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ వాళ్ళు ఎందుకు మనీ ఊరికే ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరైనా ఊరికే ఇన్వెస్ట్ చేస్తారా? మనీ లేదు కదా, వాటికి ఇంట్రెస్ట్, వాటికి వడ్డీ అనేది వడ్డీ కోసం చేస్తారనమాట ఇక్కడ. సో కాబట్టి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ద కలెక్షన్స్ ఫ్రమ్ ఆల్ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ క్రియేటెడ్ టు ది నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్. సో ఈ మొత్తం సేవింగ్స్ చేస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్కి వచ్చేసి ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. వీళ్ళు చేసే మొత్తం కలెక్షన్ చేసిన మొత్తం స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేసిన మొత్తం ఫండ్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఏంటంటే నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్, సో NSSF అంటారు షార్ట్ కట్స్లో. ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇది చూసుకోవాలి, ఈ కీవర్డ్ అనేది చూసుకోవాలి. సో నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్లో మొత్తం ఆ క్రెడిట్స్ అన్నీ, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టే మనీ అంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అసలు ఏమున్నాయి క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఈ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు కదా మనీ, ఈ ఇన్వెస్ట్ చేసిన మనీ వచ్చేసి COVID-19లో ఇండియా యొక్క మనకి ఇండియాలో వచ్చేసి మనీ అనేది ఎటువంటి మనకి తగ్గిపోకుండా డెఫిసిట్ అనేది రాకుండా కాపాడాయి అనమాట. బాగా చూడండి ఇక్కడ పాయింట్ ఏం చెప్తుందో, స్మాల్ సేవింగ్స్ హ్యావ్ ఎమర్జెడ్ యాజ్ ది కీ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్. సో ఇక్కడ చూడండి కీ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ ది గవర్నమెంట్ డెఫిసిట్. సో గవర్నమెంట్ అనేది ఎటువంటి డెఫిసిట్ లేకుండా ఇవి కాపాడారనమాట. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది COVID-19 పాండమిక్ లెడ్ టు ది బెలవనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ డెఫిసిట్ నెస్సింగ్ హయ్యర్ నీడ్ ఫర్ ది బారోయింగ్స్. సో ప్రభుత్వం అనేది కోవిడ్ తర్వాత, సో కోవిడ్ వల్ల చాలా డివెస్ట్ అయిపోయాయి. ఎకనమీ కావచ్చు, ఎకనమీ పరంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, సో వ్యాపారం దెబ్బతిన్నది, అన్ని కంప్లీట్గా కోవిడ్ వల్ల డివెస్టెడ్ అయిపోయినాయి కంప్లీట్గా. సో అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ యొక్క డెఫిసిట్ అయిపోయింది, గవర్నమెంట్ ఎక్కువ అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇవి కాపాడాయి, గవర్నమెంట్ వచ్చేసి ఇవి కాపాడాయి అనమాట. సో అందువల్ల వచ్చేసి గుడ్ విల్ కావాలి, ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం ఉద్దేశంతో ఉన్నారు. సో అందువల్ల వచ్చేసి చేశారనమాట. దీని వచ్చేసి అంటే గవర్నమెంట్ బారోయింగ్స్ని డెఫిసిట్ లేకుండా ఇవి నీట్గా కాపాడాయి ఇప్పుడు ఆఫ్టర్ COVID-19 పాండమిక్. సో అందువల్ల ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఎన్ని రకాలు ఉంటాయంటే మనకి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి పోస్టల్ డిపాజిట్స్. సో ఒకటి వచ్చేసి పోస్టల్ డిపాజిట్స్ ఉంటాయి, పోస్టల్ డిపాజిట్స్. నెక్స్ట్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, కొన్ని స్కీమ్స్ ఉంటాయి. సో కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి అనమాట, కొన్ని స్కీమ్స్ వచ్చేసి కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి అనమాట. అవేంటి ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కదాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి క్లాసిఫికేషన్స్, ఇది వచ్చేసి టైప్స్ క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవి స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఒకటి పోస్టల్ డిపాజిట్స్, సేవింగ్ సర్టిఫికేట్స్, అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం నీట్గా ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పోస్టల్ డిపాజిట్స్. ఇక్కడ చూడండి పోస్టల్ డిపాజిట్స్ ఏముంటాయంటే కంపరైజింగ్ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, రికరింగ్ డిసెప్ట్స్, మన బ్యాంకులో సేవ్ చేసుకుంటూ ఉంటాం మనీ వచ్చేసి సేమ్ అలానే ఉంటాయి అనమాట. రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి సేమ్ ఎగ్జాక్ట్లీ బ్యాంక్ లాగే. సో టైం డిపాజిట్స్ ఉంటాయి మనకి, రికరింగ్ డిపాజిట్స్ అంటే రిపీట్గా జరిగే ఉంటాయి, అలాగే వచ్చేసి టైం డిపాజిట్స్ ఉంటాయి ఆఫ్ వేరింగ్ ది మెచ్యూరిటీస్ అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్. సో పోస్టల్లో మనకి మంత్లీ స్కీమ్స్ ఉంటాయి, కొందరు ఇప్పుడు కడుతుంటారు విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో పోస్టల్ స్కీమ్ కడుతుంటారు, మంత్లీ బేస్ ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి టైం డిపాజిట్స్, ఒక టైం డిపాజిట్ చేసుకుని కూడా ఉంటాయి అనమాట. సో ఇలా కూడా ఎగ్జాక్ట్లీ మనకి పోస్టల్ డిపాజిట్స్ ఉంటాయి. ఇది కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్లో వన్ ఆఫ్ ది పార్ట్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారండి ఇక్కడ వచ్చేసి సేవింగ్ సర్టిఫికేట్స్. ఇందా చెప్పాను కదా నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు 6.8% ఇస్తున్నారు అనమాట. సో నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇది ఒకటి ఉంటుంది. సో దేంట్లో ఉంటుంది? సేవింగ్ సర్టిఫికేట్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే కిసాన్ వికాస్ పత్ర. సో కిసాన్ వికాస్ పత్ర అనేది కూడా ఇక్కడ స్మాల్ సేవింగ్స్లో ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఏముంటాయంటే నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అలాగే కిసాన్ వికాస్ పత్ర. సో ఈ రెండు వచ్చేసి సేవింగ్ సర్టిఫికేట్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏముంది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి కదా, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఏముంటాయంటే సుకన్య సమృద్ధి యోజన. సో అందరికీ ఇది బాగా తెలిసే ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన అంటే సో గాల్చేలు ఉంటారు కదా, సో గాల్చేలకు వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తారు మనీ వాళ్ళ మీద. సో ఇటు డిపాజిట్స్ అనేవి చేస్తూ ఉంటారు, దానికి ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ స్కీమ్ ఒకటి ఉంటుంది, సుకన్య సమృద్ధి యోజన ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాగా తెలిసింది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తెలుసు కదా మీకు, ఇదొకటి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము, మనకి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క సేవింగ్ స్కీమ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏది దేంట్లో ఉంటుంది. సో ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఉంటుంది, అంతేగాని ఇక్కడ ఉండదు, సేవింగ్ సర్టిఫికేట్స్లో ఉండదు. అవి నీట్గా క్లియర్గా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పోస్టల్ డిపాజిట్స్, సో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ సర్టిఫికేట్స్, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, దీంట్లో వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సో నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఈ మనీ మొత్తం ఎక్కడ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా, నేషనల్ సేవింగ్ వచ్చేసి మనకి సో నీట్గా సో బిఫోర్ సైడ్లో వచ్చేసి
ఈ మనీ మొత్తం ఎక్కడ సేవ్ అవుతాయంటే మనకు వచ్చేసి ఇక్కడ నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ ఉంటుంది. ఈ మొత్తం ఆ 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, 3 క్లాసిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఆ మనీ మొత్తం ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నేషనల్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ గురించి కొన్ని చూద్దాం. అసలు ఇటువంటి గవర్నమెంట్కి ఎటువంటి ఇంపార్టెంట్ ఉంది, సో తర్వాత ఎటువంటి మినిస్ట్రీ దీన్ని మేనేజ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇంట్రెస్ట్ రేట్ ఆన్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఆర్ రీసెట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ ఇన్ లైన్ విత్ ది. సో ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ స్మాల్ సేవింగ్ ఫండ్స్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ క్వార్టర్లీ బేస్ చేసుకొని ఇస్తారు. క్వార్టర్ని బేస్ చేసుకొని, సో ఇక్కడ చూడండి క్వార్టర్ని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఇన్ లైన్ విత్ ది మూవ్మెంట్ ఇన్ ది బెంచ్ మార్క్ ఆఫ్ ది గవర్నమెంట్ బాండ్స్ అండ్ సిమిలర్ మెచ్యూరిటీ. సో వాళ్ళు 1 year చేస్తారు, కొందరు 1 year ఉంటాయి, సో నెక్స్ట్ 2 years ఉంటాయి, 5 years ఇట్లా బాండ్స్ ఉంటాయి. టైంని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్వార్టర్లీ వైజ్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ ద రేట్స్ ఆర్ రివ్యూ పీరియాడికల్లీ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి ఇక్కడ చేస్తుంది అనమాట. మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటాయి. ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మినిస్ట్రీస్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. సో స్మాల్ సేవింగ్స్ ఫండ్ ఈజ్ మేనేజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అట్లా ఇస్తారు, రాంగ్ ఇస్తారు, మీరు రైట్ ఆన్సర్ చూసుకోవాలి కరెక్ట్గా. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద అయితే ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పీరియాడికల్లీ వీళ్ళే రివ్యూ చేస్తుంటారు. ఇప్పుడు పెంచాలనుకున్నారు వాళ్ళు, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నారు, ఎవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సే చేస్తుంది. So next, mostly yields on the benchmark government bonds have ranged between 5.9 to 6.2. So ఇక్కడ ఈ రేంజ్ ప్రకారం ఉంటాయి మామూలు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి. మోస్ట్లీ ఈల్స్ ఆన్ బెంచ్ మార్క్. గవర్నమెంట్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్ మామూలుగా ఎంత ఉంటుందంటే మీకు, సో ఈ రేంజ్లో ఉంటుంది. 5.7% to 6.2% మాత్రమే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇదొకటి. సో నెక్స్ట్ చూద్దాము, దీనికి సంబంధించి ఒక ప్యానల్ ఉందన్నమాట. స్మాల్ సేవింగ్ స్కీమ్ సంబంధించి 2010లో ఒక ప్యానల్ అనేది ఇక్కడ సజెస్ట్ చేసింది. సో వాటి గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి ఇక్కడ శ్యామల గోపీనాథ్ ప్యానల్ చూడండి. శ్యామల గోపీనాథ్ ప్యానల్ 2010లో కాన్స్టిట్యూటెడ్ ఆన్ ది స్మాల్ సేవింగ్ స్కీమ్ హ్యాడ్ సజెస్టెడ్ ది మార్కెట్ లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్ సిస్టమ్ ఫర్ ది స్మాల్ సేవింగ్ స్కీమ్స్. సో ఈ శ్యామల గోపీనాథ్ ప్యానల్ ఏం చెప్పిందంటే 2010లో ఈ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, వీటికి అంటే స్మాల్ సేవింగ్ బాండ్స్ ఉంటాయి కదా, సో వాటికి వచ్చేసి ఇంట్రెస్ట్ ఎలా ఇవ్వాలని చెప్పిందంటే మార్కెట్ లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇద్దాము. సో మార్కెట్ లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది సిస్టమ్ అనేది పెడదామని చెప్పేసి ఈ ప్యానల్ చెప్పింది. ఇక్కడ మీరు ప్యానల్ గుర్తుపెట్టుకోవాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యానల్ సజెస్టెడ్ ది మార్కెట్ లైన్. సో మార్కెట్ బేస్ ఉంది కదా, సో మార్కెట్ లింక్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే అది వచ్చేసి శ్యామల గోపీనాథ్ ప్యానల్ అనమాట. ఇది వచ్చేసి 2010లో కాన్స్టిట్యూట్ చేశారు. 2010లో ఇదైతే పెట్టారు అనమాట. ఇది వచ్చేసి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ నాకు చెప్పాను కదా, పోస్టల్ సేవింగ్ సర్టిఫికేట్స్, సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఇట్లా స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి జిఎస్టీ ప్యానల్ మే డిస్కస్ స్టేట్స్ కంపెన్సేషన్ ఈ కామర్స్ నామ్స్ అనమాట. ఇక్కడ చూడండి. సో 28% ఇక్కడ చూడండి, 28% ట్యాక్స్ ఫర్ ది ఆన్లైన్ గేమ్స్, 28% ట్యాక్స్ ఫర్ ది ఆన్లైన్ గేమ్స్, క్యాసినోస్, హార్స్ రేసింగ్ మే గెట్ నోడ్. సో ఇవి ఉన్నాయి కదా మనకి బెట్టింగ్ ఇట్లా ఉంటాయి, కొన్ని ఆన్లైన్ గేమ్స్, క్యాసినోస్ ఇలా ఉంటాయి కదా, సో ఈ టైప్ ఆఫ్ బెట్టింగ్ అనమాట. వీటి మీద వచ్చేసి 28% ట్యాక్స్ అని చెప్పేసి నోట్ అయితే చేశారనమాట. 28% ట్యాక్స్ అని అందరూ ఆమోదించారు. దాని గురించి ఉందన్నమాట, ప్రపోజల్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ 2 days మీటింగ్ స్టార్టింగ్ ది స్టేటెడ్ డిస్కసింగ్ ది రేజింగ్ ఇష్యూస్. దీని గురించి జిఎస్టీ కౌన్సిల్. సో ఎవరు డిస్కస్ చేస్తారు ఇటువంటి విషయాలు? జిఎస్టీ కౌన్సిల్ అయితే చేసిందనమాట. ఏం చెప్పిందంటే ఇంక్లూడింగ్ ది మెకానిజం ఫర్ కంపెన్సేటింగ్ ది స్టేట్స్. ఇప్పుడు జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత స్టేట్స్కి కొంచెం లాస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లు, జిఎస్టీ అనేది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఇది చేయడం వల్ల కొంత ఆదాయం అయితే పోతుంది, స్టేట్స్కి అయితే కొంత ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి వాటిని కంపెన్సేట్ చేయాలంటే వాళ్ళకి ఆదాయం అనేది తగ్గిపోకుండా సో సెంటర్ అనేది ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చింది అనమాట. కంపెన్సేట్ చేయడానికి రెవెన్యూ లాస్, ట్యాక్స్ రేట్స్ ఫిక్సింగ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చింది అనమాట. సో వచ్చేసి కంప్లీట్గా ఎటువంటి ట్యాక్స్ అనేది వేసుకోవచ్చు మీరు అని చెప్పింది. సో ఎంత వేసుకోవచ్చు అంటే 28% ఆన్లైన్ గేమ్స్, క్యాసినోస్ వీటి మీద వేసుకుంటే ఆ కంపెన్సేషన్ అనేది కొంచెం కూడా తగ్గొద్దు. ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ విల్ ఆల్సో కన్సిడర్ రిపోర్ట్ ఆఫ్ ది స్టేట్ మినిస్ట్రీస్. ప్యానల్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్ మేకింగ్ ది ఈ వే బిల్
సో ఈ-వే బిల్ మ్యాండేటరీ సో ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ ఫర్ ది ఇంటర్ స్టేట్ మూవ్మెంట్స్ ఆఫ్ ది గోల్డ్ అండ్ ప్రీసియస్ స్టోన్స్. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకెళ్తుంటారు కదా, గోల్డ్ కావచ్చు, ప్రీసియస్ స్టోన్స్ అవి ఉంటాయి కదా, వాటికి వచ్చేసి ఏం చెప్తుందంటే సో స్టోన్స్ విత్ వర్త్ ఆఫ్ 2 lakhs నుంచి అబౌవ్ 2 lakhs లేదా అంతకంటే అబౌవ్ ఉంటే సో ఈ ఇన్వాయిసింగ్ ది మే మ్యాండేటరీ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ప్లేయింగ్ ది గోల్డ్ ఫర్ ది హ్యావింగ్ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ది అబౌవ్ ది 20,000 crore. సో యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 20,000 crore ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే సో ఇంటర్ స్టేట్ నుంచి మనకి గోల్డ్ ప్రీసియస్ స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవి పోతూ ఉన్నప్పుడు ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇన్వాయిస్ అనేది ఉండాలి. ఇన్వాయిస్ లేకుంటే ప్రాబ్లం అనమాట. 2 lakhs అంతకంటే ఎక్కువ ఉన్నాయి తీసుకోవచ్చు, 2 lakhs అంతకంటే తక్కువ ఉంటే ఇన్వాయిస్ అనేది కొంచెం ట్రీట్ చేయరు. సో ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా. అలాగే ఓవరాల్గా వచ్చేసి ఇయర్కి ఎంత ఉన్నట్టు ఆల్ ట్యాక్స్ పేయర్స్ సప్లైంగ్ గోల్డ్ అండ్ ప్రీసియస్ స్టోన్స్ అండ్ హ్యావింగ్ యాన్యువల్ అగ్రిగేట్ వచ్చేసి టర్న్ ఓవర్ అబౌవ్ ది 2,000 crore అని ఉండాలి చెప్పింది అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఇంకా ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏముంటుందంటే సో స్టేట్స్కి కంపెన్సేషన్ ద్వారా ఇచ్చిన టెక్నిక్స్లా ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి. ఇంకా ఏం చెప్తుందంటే రికమెండెడ్ ది కార్పొరేట్ సో కరెక్టింగ్ ది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ రిమూవింగ్ సమ్ ఐటమ్స్ ఫర్ ది ఎగ్జాంప్టెడ్ లిస్ట్ అనమాట. సో కొన్ని ఎగ్జాంప్టెడ్ లిస్ట్ ఉంటాయి కదా మనకి జిఎస్టీకి సంబంధించిన, కొన్ని కూడా ఎగ్జాంప్టెడ్ చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తుందంటే ద ప్లాన్ ఈజ్ ఆల్సో లైక్లీ టు రిలాక్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చూడండి ఇక్కడ. సో లైక్లీ టు కంపల్సరీ రిజిస్ట్రేషన్ నామ్స్ ఫర్ ది స్మాల్ బిజినెస్ విత్ యాన్యువల్ టర్న్ ఓవర్. స్మాల్ బిజినెస్ సో కంపల్సరీ సర్టిఫికేట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఏంటికంటే స్మాల్ బిజినెస్ ఎంతలో ఉండాలంటే ఆ బిజినెస్ వచ్చేసి యాన్యువల్ టర్న్ ఓవర్ అప్ టు 40 lakh to 20 lakh rupees. 20 lakh ఫర్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెస్పెక్టివ్లీ. సో 20 lakh అనమాట. సో 40 lakhs to 20 lakhs ఉంటాయి కదా గూడ్స్, కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది వాటికి ఉండాలని కూడా చెప్తుందన్నమాట. సో రెస్పెక్టివ్లీ యూజింగ్ ది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ టు సెల్ ప్రొడక్ట్స్. సో యూజింగ్ ఈ-కామర్స్ ప్రొడక్ట్స్, ఈ-కామర్స్ ఉంటాయి కదా మనకి, ఈ-కామర్స్ ఏముంటాయి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా ఉంటాయి కదా. సో ప్లాట్ఫామ్ టు ది సెల్ ప్రొడక్ట్స్. సో ఓవరాల్ ఏం చెప్తుందంటే సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ నామ్స్ ఫర్ ది స్మాల్ బిజినెస్ విత్ యాన్యువల్ టర్న్ ఓవర్ అప్ టు 40 to 20 lakh ఫర్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెస్పెక్టివ్లీ. సో ఈ విధంగా జిఎస్టీ ప్యానల్ అనేది దీనికి తీసుకొస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే సో ఇవన్నీ కూడా చేయడం వల్ల స్టేట్స్కి కొంచెం కంపెన్సేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఒకటి మీద స్టేట్ సబ్జెక్ట్ అది కంప్లీట్గా. సో క్యాసినోస్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్, సో ఇంకా హార్స్ ట్రేడింగ్, ఇవన్నీ స్టేట్కి సంబంధించినవి ఉంటాయి కదా. స్టేట్కి సంబంధించినవి కాబట్టి వాటి మీద స్టేట్ అనేది ట్యాక్స్ పెంచుకోవడం వల్ల మీ జిఎస్టీ కంపెన్సేషన్ కొంచెం కవర్ అవుతుంది, సో కొంచెం పోడబడుతుంది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, వాటి గురించి నీట్గా. సో జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి మామూలుగా? జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ హ్యాస్ పవర్ టు మేక్ రికమెండేషన్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ ఆన్ ఇష్యూస్ ఆన్ ది అదర్ థింగ్స్ రిలేటెడ్ టు ది గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా. సో మన జిఎస్టీ ఉంది కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించినంతా కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అలాగే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో డెస్టినేషన్ సోర్స్ దగ్గర ట్యాక్స్ ఏది దీనికి. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మామూలు డైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, డైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్స్ పేరు ట్యాక్స్ బర్డన్ ఒకరి మీదే ఉంటుంది, తన మీదే ఉంటుంది, సేమ్ పర్సన్ మీదే ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, మీ మీద పడితే ఖచ్చితంగా మీరే కట్టాలి, మీ పేరే ఉంటుంది, మీ మీదే బర్డన్ ఉంటుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అవ్వచ్చు, రిమైనింగ్ ఎవరైతే ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ అవి. సో ట్యాక్స్ పేరు నేమ్ ఉండకపోవచ్చు కానీ బర్డన్ అతని మీద ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే మీరు ఒక కారుని కొన్నారనుకోండి, గుజరాత్లో కొన్నారంటే సో మామూలుగా వచ్చేసి మన మీ స్టేట్కి వచ్చినప్పుడు అక్కడ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనేది వేస్తారనమాట జిఎస్టీ. సో అదొకటి ఇంపార్టెంట్ జిఎస్టీలో. సో తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, అందరూ తెలిసింది. ఇది వచ్చేసి ఒక అమెండ్మెంట్ ద్వారా పెట్టారు జిఎస్టీని, అమెండ్మెంట్ ద్వారా సో చేసి రాజ్యాంగ సవరణ చేసి పెట్టారనమాట జిఎస్టీని. సో అది వచ్చేసి మనకి చెప్తాను మీకు క్లియర్గా వచ్చేసి. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 279A. సో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 279A(1) ప్రకారం ఆఫ్ ది అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్, ద జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ టు బి కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్. సో ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారు. సో ఇట్ వాస్ ది 101 అమెండ్మెంట్. సో ఇది ఒకటి 101వ అమెండ్మెంట్ ద్వారా చేస్తారు. కాన్స్టిట్యూషన్లో 101వ అమెండ్మెంట్ ద్వారా చేస్తారన్నమాట. 101th అమెండ్మెంట్ ద్వారా నీట్గా తీసుకొచ్చారు దీన్ని. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 279A(1) ప్రకారం వచ్చేసి ఇది అమెండ్ చేశారు దీన్ని.
ఇక్కడ ఈ ఆర్టికల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఇది ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అలానే ఇది ఏ అమెండ్మెంట్ అంటే 101 అమెండ్మెంట్ అనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ. అదే స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి? స్టాట్యూటరీ బాడీ అంటే ఫార్మ్డ్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ చట్టం ద్వారా పెడితే అది స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తే అది కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. సో ఇట్లా. సో నెక్స్ట్ అండి జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ కంపోజిషను. సో వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి. సో జిఎస్టీ కౌన్సిల్ ఇది కాన్స్టిట్యూట్ యాజ్ పర్ ది ఆర్టికల్ 279A. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, 279A ప్రకారం వచ్చేది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. నెక్స్ట్ దీనికి వచ్చేసి యూనియన్ చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు ఉంటారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయితే చైర్మన్గా ఉంటారు. సో చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. సో నెక్స్ట్ ద జిఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్. సో సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీలో ఉంది. సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క సెక్రటరీ ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ చూడండి ఆర్టికల్ 1. సో యూనియన్ చైర్పర్సన్ ఎవరున్నారు? సో నెక్స్ట్ ఆర్టికల్ 279A 1, చైర్పర్సన్ 1. నెక్స్ట్ ఎక్కడుంది? సో ది సెక్రటరీ ఎక్కడ ఉంది? నెక్స్ట్ వచ్చేసి యూనియన్ రెవెన్యూ సెక్రటరీ. మనకి యూనియన్ రెవెన్యూ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన వచ్చేసి ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. ఎక్స్ అఫిషియో సెక్రటరీ. ఇక్కడ చూడండి యూనియన్. సో యూనియన్ రెవెన్యూ సెక్రటరీ ఈయన వచ్చేసి మనకి ఎక్స్ అఫిషియో. సో ex officio secretary of the GST council. So next GST council is responsible for the dictating the tax exemption, tax rate, tax rasu. So alage the due date of the forms, keeping in the mind the specific rates, tax deadlines, provisions. వీటన్నిటి గురించి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. సో జిఎస్టీ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్టేటింగ్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ దేనికి ఇవ్వాలి? సో వాటి గురించి డిసైడ్ చేసేది ట్యాక్స్ రేట్స్ ఒకటి, ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ లాసు, అలాగే వచ్చేసి ద డ్యూ డేట్స్ ఆఫ్ ది ఫార్మ్స్. సో డ్యూ డేట్ ఆఫ్ ది ఫార్మ్స్ ఉంటాయి వాటికి సంబంధించింది. సో ఇవన్నీ స్పెషల్ రేట్స్ దేనికి పెట్టాలి, ట్యాక్స్ డెడ్ లైన్స్ ఎంతవరకు ఉంటుంది, సో మీ ఒకరింటికి ట్యాక్స్ డెడ్ లైన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, సో ఇంకా ప్రొవిజన్స్ ఏముంటాయి, ట్యాక్స్ సంబంధించిన ప్రొవిజన్స్ ఏముంటాయి, సో స్పెషల్ రేట్స్ ఏముంటాయి, ట్యాక్స్ సంబంధించిన స్పెషల్ రేట్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ జిఎస్టీ కౌన్సిలే మొత్తం డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి వన్ సెకండ్ ఇంకోసారి చూడండి. ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 279A ప్రకారం ఉంటుంది. ఎవరు చైర్పర్సన్ ఉంటారు జిఎస్టీ కౌన్సిల్కి? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్ ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్ సెక్రటరీ ఎక్కడ ఉంటుంది? మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో యూనియన్ రెవెన్యూ సెక్రటరీ వచ్చేసి ఇక్కడ ఎక్సెప్టివ్ చైర్మన్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. సో నెక్స్ట్ ఈ మొత్తం వీటన్నిటి కూడా రెస్పాన్సిబుల్ వచ్చేసి మనకి జిఎస్టీ కౌన్సిల్ మొత్తం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మొత్తం బాధ్యత వహిస్తుంది అనమాట. సో దాని పరిధిలోనే జిఎస్టీ కౌన్సిల్ పరిధిలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ ది $250 million $250 million లోన్ టు బూస్ట్ ది ఇండియన్ రోడ్ సేఫ్టీ. సో ఇండియన్ రోడ్ సేఫ్టీ. సో భారతదేశంలో రోడ్లు ఉన్నాయి కదా, మనకి రోడ్లు ఉన్నాయి కదా, సో మార్గాలు మనకి రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో నేషనల్ హైవేస్ ఇలా వాటిలో యాక్సిడెంట్స్ రేట్స్ ఇవన్నీ తగ్గి ఇంకా ఎనిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, సో ప్రీవియస్ వీడియోలు చెప్పినట్టు, సో లాస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పినట్టు అట్లా మొత్తాన్ని రోడ్ సేఫ్టీ ఓవరాల్గా ఏంటంటే ఇండియాస్ యొక్క రోడ్ సేఫ్టీ గురించి మనకి లోన్ ఇస్తుంది అనమాట. వరల్డ్ బ్యాంక్ అనేది అప్రూవ్ చేసింది లోను. ఎంత చేసింది? $250 million అయితే చేసింది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఓవరాల్గా సో వరల్డ్ బ్యాంక్ అనేది అప్రూవ్ చేసింది $250 million అనేది భారతదేశానికి, ఎందుకంటే రోడ్ సేఫ్టీ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రోడ్ సేఫ్టీకి సంబంధించి చేసింది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది ప్రోగ్రామ్ పడింది 7 స్టేట్స్. సో 7 స్టేట్స్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఎన్ని స్టేట్స్కి ఇచ్చారంటే 7 ఇండియన్ స్టేట్స్కి అయితే అప్రూవ్ చేసింది అనమాట. ఆ 7 స్టేట్స్ ఏమున్నాయి ఇప్పుడు నీట్గా మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ద ఇండియన్ స్టేట్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ ది రోడ్ సేఫ్టీ ఫైనాన్స్డ్ బై ది వరల్డ్ బ్యాంక్. సో ఫైనాన్స్ ఎవరు ఫైనాన్స్ చేస్తారు దీన్ని? వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? ద ఇండియన్ స్టేట్ సపోర్ట్ ప్రోగ్రామ్, ద ఇండియన్ స్టేట్ సపోర్ట్ ఫర్ ది రోడ్ సేఫ్టీ. దానికి ఎవరు ఫైనాన్స్ చేస్తారంటే మొత్తం మనీ ఎవరు ఇస్తారంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఇస్తుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్, చూడండి 7 స్టేట్స్ చెప్పాను ఇందాక, అవి ఏమేమి స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్కి 7 స్టేట్స్ అని చెప్పాను కదా ఇందాక, చూడండి. సో ఆంధ్రప్రదేశ్ 1, సో గుజరాత్ 2, 3 వచ్చేసి ఒడిశా, సో ఒడిశా 4th వచ్చేసి తమిళనాడు, సో 5th వచ్చి తెలంగాణ, 6th వచ్చేసి ఉత్తరప్రదేశ్, సో 7th వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ 7 స్టేట్స్ కింద చెప్పాను కదా, 7 స్టేట్స్కి ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఏ ప్రోగ్రాము? ద ఇండియన్ స్టేట్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ ది రోడ్ సేఫ్టీ. సో ఇది వచ్చేసి ఎవరు ఫైనాన్స్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. ఈ 7 స్టేట్స్కి అయితే చేసిందని చెప్పింది. సో ఇక్కడ చూడండి ద $250 million వేరియబుల్ స్ప్రెడ్ లోన్ ఫ్రమ్ ది ఐబిఆర్డి. సో ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఐబిఆర్డి. సో మనకి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఉంటుంది. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది,
అలాగే వరల్డ్ బ్యాంకు గ్రూప్ ఉంటుంది. సో వరల్డ్ బ్యాంక్ గ్రూపు. సో మనకి వరల్డ్ బ్యాంక్ అంటే మనకి ఐబిఆర్డి ఒకటి, సో ఐబిఆర్డి అలాగే ఐఎఫ్సి ఇట్లా రెండు ఉంటాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి 5 ఆర్గనైజేషన్స్, 5 కలిపితే మొత్తం 5 ఆర్గనైజేషన్స్ అయితే దాన్ని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. 5 ఉంటే మొత్తం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా 5, ఆ 5 కలిపితే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సింపుల్గా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆ 2 కలిపితే వరల్డ్ బ్యాంక్ అంటారు. ఇది వరల్డ్ బ్యాంకు, అది వరల్డ్ బ్యాంక్ గ్రూపు. ఇక్కడ ఏం చేస్తుంది, ఐబిఆర్డి చేస్తుంది, కాబట్టి దీని వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అని చెప్పారు. సో ఐబిఆర్డి చేస్తుంది, హ్యాస్ ఏ మెచ్యూరిటీ ఆఫ్ 18 ఇయర్స్. సో మెచ్యూరిటీ ఆఫ్ 18 ఇయర్స్ విత్ ఏ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఎంత ఉంది ఇక్కడ, 5.5 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు, 5.5 ఇయర్స్. ద ప్రాజెక్ట్ ఆల్సో ఎస్టిమేటెడ్ ది నేషనల్ ఆర్గనైజేషన్ బై ది డేటా సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు ది అనలైజ్ ది యాక్సిడెంట్స్. సో మొత్తం రోడ్స్ వచ్చేసి సేఫ్ కంప్లీట్గా సో కన్స్ట్రక్ట్ చేస్తారు, అన్ని బెటర్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఫ్లైఓవర్స్ పరంగా కావచ్చు. సో నెక్స్ట్ రోడ్ సేఫ్టీ గురించి కంప్లీట్, ఇంకా రోడ్ సేఫ్టీకి సంబంధించి రోడ్డు భద్రతా విషయంలో అన్ని చర్యలు అయితే తీసుకుంటారు అన్నమాట ఈ లోన్ ద్వారా. ఇది వచ్చేసి మామూలుగా ఇది ఎలా చేస్తారనేది ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మీకు, సో ఇక్కడ స్టేట్స్ టు లివరేజ్, ఇన్సెంటివ్స్ టు స్టేట్ టు లివరేజ్. ఈ లోన్స్కి వచ్చేసి ఇంటెన్సివ్స్ కూడా ఉంటాయి. అలానే వచ్చేసి ఇది ఎలా చేస్తారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ మోడల్ ఉంది కదా మనకి. సో మన ఇండియన్ ఎకానమీలో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మనకి ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇండియాలో మేజర్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నిర్మాణాలన్నీ కూడా ఈ మోడల్లో జరుగుతుంటాయి ఇండియాలో. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో వచ్చేసి గవర్నమెంట్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ పరంగా సంస్థలు కూడా ఉంటాయి, 2 కలిపి చేస్తాయి అనమాట ఇన్నోటి ప్రాజెక్టు. దాని ప్రకారం అయితే దీన్ని చేస్తున్నారు. ఇది వరల్డ్ బ్యాంక్ చేసింది. మామూలు వరల్డ్ బ్యాంక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. సో మనకి వరల్డ్ బ్యాంక్ అనగానే మనకి బ్రెట్టన్ హుడ్ ట్విన్స్ అంటారు. సో బ్రెట్టన్ హుడ్ కవలలు అంటారు. చూడండి, ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను మీకు. సో బ్రెట్టన్ వుడ్స్ ట్విన్స్. సో బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఈ బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అంటే ఏమిటి అంటే ఐఎంఎఫ్ ఒకటి, సో ఐఎంఎఫ్ ఒకటి, వరల్డ్ బ్యాంకు. సో వరల్డ్ బ్యాంక్ని ఐఎంఎఫ్ని వచ్చేసి బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అంటారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వచ్చేసి కంప్లీట్గా బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఇవి ఒకేసారి ఏర్పడ్డాయి అనమాట. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్లో మెంబర్ కావాలంటే ఖచ్చితంగా ఐఎంఎఫ్లో కూడా మెంబర్ అయి ఉండాలి. సో మెంబర్ అయి ఉంటేనే ఇక్కడ అవుతారు. సో ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ బ్రీఫ్ మీకు తెలిసే ఉంటాయి. ఇవి ఇక్కడ తీసుకుంటే మనకి అపార్ట్ ఫ్రమ్ ఐఎంఎఫ్ని పక్కన పెడితే, సో ఇక్కడ మన వరల్డ్ బ్యాంక్ గురించి చూసుకుంటే, వరల్డ్ బ్యాంక్ కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ని రిలీజ్ చేస్తుంది. రిపోర్ట్స్ అంటూ ఇండిసెస్ని రిలీజ్ చేస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కావచ్చు, స్టేట్ బిఎస్లో అడుగుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు రిపోర్ట్స్. సో ఇక్కడ ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టు. సో ఒక దేశంలో కావచ్చు అక్కడ బిజినెస్ చేయాలంటే ఎటువంటి థింగ్స్ బాగా ఈజీగా ఉన్నాయి అంటే, అక్కడ పెట్టే ఇన్వెస్టర్స్ కావచ్చు, క్యాపిటలిస్ట్కి ఎటువంటి ఫేవర్గా ఉన్నాయి, థింగ్స్ అనేవి అన్ని సహకరిస్తున్నారా లేదా అని దాంట్లో ఒక 10 మెజర్మెంట్స్ వరకు తీసుకుంటారు. ఒక 10 మెజర్మెంట్స్ వరకు ఉంటాయి, వాటిలో తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్స్. సో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో దీని గురించి చెప్పాను. సో ఏం చెప్పాను, గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది అని చెప్పాను. దేని గురించి రిలీజ్ చేసిందంటే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఉంది కదా, సో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది కదా, ఎకనామిక్ గ్రోత్ రేటు, సో ఇది వచ్చేసి తగ్గిపోతుందని చెప్పింది అనమాట. సో ఏం చెప్పిందంటే కంప్లీట్గా వచ్చేసి ఇక్కడ, సో ఇది చెప్పేసింది. సో ఈ ఈజీఆర్ ఉంది కదా, సో ఎకనామిక్ గ్రోత్ రేట్, ఇండియా ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది స్లాష్ చేసింది. ఇంతకుముందు ప్రిడిక్షన్ కంటే కూడా తగ్గించింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది, రిటైన్ ఇన్ఫ్లేషన్. సో ఇంకా ఆర్థిక వ్యవస్థ కూడా అంతగా బలంగా లేదు. సో లేకపోవడం వల్ల వచ్చేసి ఇండియా యొక్క వృద్ధి రేట్ అనేది తగ్గిపోద్ది, ఆర్థిక వృద్ధి రేట్ అని ఆల్రెడీ ఈ రిపోర్టే చెప్పింది. ఈ రిపోర్టే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది వృద్ధి రేట్ అనేది చెప్పింది అనమాట, ఇక్కడ చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లోబల్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్స్. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2. ఇక్కడ వరల్డ్ బ్యాంక్లో వచ్చేసి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అంటే గ్రూప్ ఇవ్వదు. ఎందుకంటే మనకి రోడ్స్ అనేవి ఎక్కడ చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఏ కంట్రీలైనా. కాబట్టి ఇక్కడ ఐబిఆర్డి ఈ 2 ఆర్గనైజేషన్స్, ఫస్ట్ 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఫైనాన్స్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ చెప్పాను కదా, ఇటు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, ఈజ్ ఆఫ్ డూయింగ్, వీటిలో కూడా అవి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టు, అది మనకి ఎకనామిక్ గ్రోత్ రేట్కి సంబంధించి, జీడీపీకి సంబంధించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ రెమిటెన్సెస్ రిపోర్టు. సో రెమిటెన్సెస్ అంటే ఏంటి? రెమిటెన్సెస్ తెలుసు కదా అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్ ఎవరైనా అబ్రాడ్లో వర్క్ చేస్తూ మీకు మనీ పంపిస్తున్నారు కదా, అక్కడి నుంచి మనీ పంపిస్తున్నారు కదా, ఆ మనీని వచ్చేసి రెమిటెన్సెస్ అంటారు. మనకి రెమిటెన్సెస్ ఎక్కువ వచ్చేసి మనకి వెస్ట్ ఏషియా నుంచి అక్కడ వస్తుంటాయి. సో మనకి సౌదీ కావచ్చు,
కావచ్చు, కువైట్, ఇరాన్, ఇరాక్ అక్కడ ఉంటాయి కదా, ఆ దేశాల నుంచి, ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ అక్కడ ఉంటారు, యూఏఈ నుంచి అక్కడి నుంచి వస్తుంటాయి, దాన్ని రెమిటెన్సెస్ అంటారనమాట. ఆ రెమిటెన్సెస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేస్తుంది వరల్డ్ బ్యాంకు. సో ప్రపంచంలోనే ఎక్కువ రెమిటెన్సెస్ తీసుకునే దేశం వచ్చేసి ఇండియా. సో మన ఇండియాకే ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయన్నమాట. సో ప్రపంచంలో ఎక్కువ రెమిటెన్స్ వచ్చేది మన ఇండియాకే వస్తాయి, ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అబ్రాడ్లో వచ్చేసి, వెస్ట్ ఏషియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, స్కాండినేవియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అంటిల్లో ఇండియా వల్ల వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. సో జీవన విధానం అనేది ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఎంత సింపుల్గా ఉండడానికి దాన్ని కూడా చూస్తానమాట. సో ఎంత క్వాలిటీగా ఉంది అన్ని దేశాలు చూస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద సర్వీస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్ ఇండెక్స్ కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. సో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, లాజిస్టిక్స్ ఉన్నాయి కదా, సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించిన లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా కంప్లీట్గా వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ఇక్కడ క్లియర్గా ఇస్తుంది అనమాట రిపోర్ట్ కూడా. ఇంకోటి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్, దీనికి సంబంధించింది కూడా వరల్డ్ బ్యాంక్ అనేది ఈ రిపోర్ట్స్ ఇండిసెస్ కంప్లీట్గా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్గా చూసుకోండి. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకోవాలి. సో దీనికి సంబంధించిన కొన్ని మేజర్ థింగ్స్, ఇప్పుడు 10 మెజర్మెంట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ దీనికి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్కి. దానిలో ఇండియా యొక్క ర్యాంక్ ఏముంది, సో ఫస్ట్ కంట్రీ ఏమొచ్చింది, ఫస్ట్ టాప్ కంట్రీ ఏది, సో బిలోలో ఏమున్నాయి, ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, మెయిన్ ఇండియా యొక్క స్టాండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రిపోర్ట్స్లో వచ్చేసి ఇండియా యొక్క స్టాండ్ ఎంతవరకు ఉందని మీరు క్లియర్గా చూసుకోవాలి. సో ఇట్లా ఈ రిపోర్ట్స్ అన్ని కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి మిస్లేనియస్. సో మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఫైనల్గా మిస్లేనియస్ ఏమున్నాయంటే, రీసెంట్ వచ్చేసి ఇండియా మలేషియా డిఫెన్స్ సమ్మిట్ జరిగింది, డిఫెన్స్ టైస్ జరిగాయి. ఎవరికంటే మన ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అలాగే మలేషియా డిఫెన్స్ మినిస్టర్ అయితే మీట్ అయ్యారు అనమాట. సో దానికి సంబంధించి డిఫెన్స్ కాబట్టి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇండియాకి కొన్ని కంట్రీస్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంటాయి. సో 2 దేశాల ఆర్మీలు వచ్చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తారు, అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తారనమాట, యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటారు కదా. సో కొన్ని దేశాలతో మనం చాలా దేశాలతో చేస్తున్నాం. ఇక్కడ మలేషియాతో డిఫెన్స్ మీట్ జరిగింది కదా, అక్కడ జరిగిందన్నమాట. సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. మలేషియా ఇండియాకి సంబంధించి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి హరిమావు శక్తి. సో హరిమావు శక్తి ఉంది కదా, సో హరిమావు శక్తి వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమావు శక్తి. అలాగే వచ్చేసి INRM బిలాత్. సో INRM బిలాత్ వచ్చేసి నావల్ ఎక్సైజ్. మలేషియాకి ఏ కంట్రీస్ కంటే ఇక్కడ మలేషియా, ఇండియా. సో మలేషియాకి ఇండియాకి సంబంధించి. సో హరిమావు శక్తి వచ్చి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, INRM బిలాత్ వచ్చి నావల్ ఎక్సైజ్. నెక్స్ట్ హాపెక్స్. సో హాప్ ఎక్సైజ్, ఎక్స్ అంటే ఎక్సైజ్ అని, ఇది వచ్చేసి ఎయిర్ ఎక్సైజ్ అనమాట, అంటే మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సైజ్. ఈ 3 వచ్చేసి మలేషియాతో చేస్తుంది. ఇండియా వచ్చి మలేషియాతో చేసినటువంటి యుద్ధ విన్యాసాలు ఇవి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, అలాగే నావల్ ఎక్సైజ్, ఫైనల్గా వచ్చి ఎయిర్ ఎక్సైజ్. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్లో 48th. సో 48th G7 సమ్మిట్. G7 అంటే గ్రూప్ అని, మామూలుగా మనం G20, సో G20, G7, సో G5 కంట్రీస్ ఉంటారు కదా. G అంటే గ్రూపు, సో G అంటే గ్రూప్ 20, సో గ్రూప్ 7 ఇట్లా చదువుకోవాలి దీన్ని. సో గ్రూప్ 7 ఇట్లా. సో G అంటే గ్రూప్ 20. G7 సమ్మిట్ హోస్టెడ్ బై ది జర్మనీ. ఇప్పుడు జర్మనీలో G7 సమ్మిట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతుంది, ప్రోగ్రెస్లో ఉంది. G7 ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్. సో సింపుల్గా చూడండి అసలు G7 అంటే ఏంటి, G7 గ్రూప్ 7 అంటే ఏంటో చూద్దాం. సో G7 అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట, పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి ఇంటర్ గవర్నమెంటల్, ఈ క్యూ ఇక్కడ చూసుకోవాలి. ఇంటర్ గవర్నమెంటల్ అంటే అన్ని దేశాలకు గవర్నమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. 7 కంట్రీస్ ఒక దేశాల గవర్నమెంట్స్. గ్రూప్ కన్సిస్టింగ్ ఏ కంట్రీస్ ఉంటాయి, ఇక్కడ మీరు కంట్రీస్ చూసుకోవాలి, నీట్గా వచ్చేసి కంట్రీస్ చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి. సో ఏ కంట్రీస్ ఉంటాయంటే కెనడా, చూడండి కెనడా ఒకటి, సో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ ఫైనల్గా వచ్చేసి US. సో చూడండి కౌంట్ చేసుకోండి. సో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, USA అండ్ UK. సో ఇవి వచ్చేసి G7 కంట్రీస్. G7 కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ G7. సో 48th సమ్మిట్ అనేది జరుగుతుంది, జర్మనీలో జరుగుతుంది. సో మన ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా అక్కడికి వెళ్ళారనమాట. సో రీసెంట్గా వచ్చేసి బైడెన్ మీట్ అవ్వడము, సో కెనడా ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా మీట్ అయ్యి నెగోషియేషన్స్ అనేవి చేస్తున్నారు, నీట్గా అన్ని చర్చిస్తున్నారు అన్ని. సో ఇది వచ్చేసి మనకి 48th, ఇప్పుడు జరిగేది 48th G7 సమ్మిట్ ఓవరాల్గా. సో ఓవరాల్గా వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇవాళ వచ్చేసి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇలానే ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి UPSCకి అలాగే స్టేట్ PCC ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా క్రూషియల్ అనేది ప్లే చేస్తాయి, ఎగ్జామినేషన్లో క్రూషియల్ అనేది ప్లే చేస్తాయి. ఇలానే మన ఏకం IAS అకాడమీ ద్వారా నీట్గా ప్రతిరోజు కరెంట్ ఈవెంట్స్ మీకు హిందూ అనాలిసిస్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.